హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ నింగినేల. ఈరోజు ఒక గతంలో అంటే దాదాపు 11 సంవత్సరాల క్రితం నేను రాసుకున్న ఓ అందమైన ప్రేమ కవితను ఇప్పుడు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. దాని గురించి పూర్తి విశ్లేషణ ఈ వీడియోలో ఉంది. నీ అడుగే నడకలా నన్ను నడుపుతుంది, నీ పలుకే చినుకులా నన్ను తడుపుతుంది, నీ నవ్వే గాలిలో నన్ను తేల్చుతుంది, నీపై ఈ ప్రణయమే నా ప్రాణాలకు నీ వెంట పరుగు నేర్పుతుంది. నీ కన్నులే అద్దంలా నన్ను నాకు చూపుతుంది, నా గుండె ఊపిరిలా నిన్ను నాలో మోస్తుంది, ఈ పెదాలే నీ ప్రేమ కోరి పలుకులీడుతుంది, నీ రూపమే నా కాంక్ష తీరా ఇలా నా ముందు నిలుచుంది. నా ఊహలే ఒక్కటిగా నిన్ను నన్ను కలుపుతుంది, ఈ దూరమే ఇద్దరిగా నిన్ను నన్ను ఉంచుతుంది, ఈ మౌనమే మూడోదిగా నీకు నాకు మధ్య చేరుతుంది, నా పంతమే నలుగురిలో మన మధ్య మాటలను కాటు వేసింది. ఈ కవిత విశ్లేషణను ఇలా చూడవచ్చు. ఇది ఒక ప్రేమికుడి అంతర్మథనం, ఆరాధన, అనుబంధం, దూరం, మౌనం, అహం వల్ల ఏర్పడే విరహం అనే భావ ప్రయాణాన్ని చూపే గీతం ఇది. ఇక్కడ కొన్ని లైన్స్ని చూస్తే మనకు ఏమర్థమవుతుందంటే, నీ అడుగే నడకలా నన్ను నడుపుతుంది, నీ పలుకే చినుకులా నన్ను తడుపుతుంది. ఈ లైన్స్ తన అడుగులు తన జీవిత దిశను మార్చినాయి అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా అలసిపోయి ఉన్న ఎండిన మనస్సుపై రాలిన చినుకులలా తన పలుకులు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా నీపై ఈ ప్రణయమే నా ప్రాణాలకు నీ వెంట పరుగు నేర్పింది అనే సందర్భంలో నీపైన నాకు ఉన్న ఇంత ప్రేమ నువ్వు లేకుండా ఉండలేను అన్న విషయాన్ని నాకు అర్థమయ్యేలా చేసింది అని చెప్పే సందర్భంలో వచ్చింది. నీ కన్నులే అద్దంలా నన్ను నాకు చూపుతుంది అంటే ఇప్పటి వరకు నాకు నేను కనిపించలేదు, మొదటిసారి నీ కన్నుల్లో నన్ను నేను చూసుకున్నాను అని చెప్పే సందర్భంలో వస్తుంది. తరువాత ఈ దూరమే ఇద్దరిగా నిన్ను నన్ను ఉంచుతుంది, ఈ మౌనమే మూడోదిగా నీకు నాకు మధ్య చేరుతుంది. ఎలా అయినా సరే ఇద్దరి మధ్య మాటలు తగ్గినప్పుడు మౌనం అనేది మూడో వ్యక్తిగా మారి ఆ ఇద్దరి మధ్యన చేరడం జరుగుతుంది. తరువాత నా పంతమే నలుగురిలో మన మధ్యన మాటలను కాటువేసింది. చాలా ప్రేమ కథలు ప్రేమ లేక ముగియవు. అహం, పంతం, మొండితనం, కొన్ని చెప్పకుండా ఉండిపోయిన మాటలు, ఇలాంటి వాటి వల్ల ముగుస్తాయి. మాటలు లేకపోతే ప్రేమ కూడా మౌనంలో చిక్కుకొని పోతుంది అని చెప్పటమే ఈ కవిత ఉద్దేశం. ప్రేమను నిలబెట్టేది ప్రేమ ఒక్కటే కాదు, పరస్పర సంభాషణ, అర్థం చేసుకోవడం, అహాన్ని పక్కన పెట్టడం కూడా ముఖ్యం అని తెలియజేస్తుంది. వీడియో పూర్తిగా చూసినందుకు కృతజ్ఞతలు. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. ప్లీజ్ like, share and subscribe my channel Ninginela. Thank you.